ఆ మెయిల్ వస్తే అనుమానించాలన్నట. మీకు ఏదైనా మెయిల్స్ వచ్చే దాంట్లో ఇట్లాంటి మెయిల్స్ వస్తే మీరు ఇమీడియట్గా దాన్ని ఓపెన్ చేయకపోవడమే బెటర్ అట. బ్యాంకు ఖాతా మారుస్తున్నామంటూ సైబర్ నేరగాళ్లు మోసాలు చేస్తున్నారట. దడ పుట్టిస్తున్న బిజినెస్ ఈమెయిల్ కాంప్రమైజ్ స్కామ్. ఓ హైదరాబాద్ సంస్థ నుంచి 150 కోట్లు కొల్లగొట్టేందుకు ప్రయత్నం చేసిరట. బ్యాంక్ అప్రమత్తంగా ఉండడంతో అడ్డుకట్టబడ్డది. గతంలో ఓఎన్జీసీకి 197 కోట్ల టోపీ పెట్టిరట. చూడు ఎట్లుందో ఇది. అయితే ఏందట ఇది? ఈ బిఈఎస్ అనేది ఏంది అంటే, రెండు వ్యాపార సంస్థల మధ్య జరిగే ఈమెయిల్ సంప్రదింపుల్లోకి చొరబడి వాటికి సంబంధించిన చెల్లింపులను తమ ఖాతాల్లోకి మళ్లించుకోవడానికి సైబర్ నేరగాళ్ల పన్నాగమే ఈ బిఈఎస్ అట. ఇప్పుడు రెండు కంపెనీలు ఉన్నాయి, వాళ్ళిద్దరి మధ్య ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ కంపెనీకి కొంత 100 కోట్లు పంపించాలనుకోండి, ఆ కంపెనీకి వెళ్లకుండా ఈ మధ్యలో ఈ సైబర్ నేరగాళ్ళ ఆ డబ్బులను లాగే కుట్ర అనమాట. సో అదే ఇది. పెద్ద పెద్ద సంస్థల కార్యకలాపాలపైన వారు నిఘా వేస్తారట. అందులో క్రియాశీలంగా ఉన్న వారి పేర్లు, వివరాలు తెలుసుకుంటారట. ఇవి సామాజిక మాధ్యమాల్లో అందుబాటులో ఉండడంతో వారి పని మరింత సులభమవుతుంది. ఒక్కసారి ఈమెయిల్ వివరాలు తెలిసిన తర్వాత ఆ సంస్థ నెట్వర్క్లోకి చొరబడతారట. లేదా ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సాఫ్ట్వేర్లు వినియోగించి ఆ వ్యక్తి పాస్వర్డ్ని చోరీ చేస్తారట. లేదా తెలిసిన వ్యక్తి మాదిరిగా మెయిల్ పంపిస్తారట. ఆ మెయిల్ని తెరవగానే కంప్యూటర్లోకి మాల్వేర్ చొరబడుతుంది. దాని ద్వారా జరిగే లావాదేవీలన్నీ నేరగాళ్ళకి తెలిసిపోతాయి. ఆ సంస్థ ఎవరికైనా డబ్బు చెల్లించాల్సి ఉన్నా లేదా ఆ కంపెనీకి ఎవరైనా డబ్బు చెల్లించాల్సి ఉన్నా తమ నేర కార్యాచరణకు తెరలేపుతారట. తప్పుడు ఈమెయిల్ని పంపిస్తారట. అనివార్య కారణాల వల్ల తమ బ్యాంకు ఖాతా మారింది అని, కొత్త ఖాతాలో డబ్బు జమ చేయాలని అడుగుతారట. అసలైన మెయిల్ మాదిరిగానే ఉండడంతో సాధారణంగా అనుమానం రాదట. నిజంగానే ఖాతా మార్చారేమో అనుకొని కొత్త ఖాతాలో డబ్బులు వేస్తారట. చూడురి, అంటే అవతలి వాడికి సంబంధించిన అకౌంట్ కంపెనీనే మాట్లాడుతున్నట్టుగా మెయిల్ పంపిస్తారు. మా కంపెనీ మెయిల్ మారింది, మా అకౌంట్ మారింది సార్, ఇది కాదు దీంట్లోకి ఏంటి అని అడుగుతారట. మరి ఈడెట్లా నమ్ముతాడు? ఫోన్ చేసి కనుక్కోవాలి కదా. అంత ఇడ్డిగాలు తయారయ్యారు. కనుక్కోకుండా ఆ అకౌంట్లోకి వేస్తే ఆ అకౌంట్ ఉందంటే అవతలే ఉందో. ఇగో ఓఎన్జీసీ విషయంలో ఏం జరిగింది? గల్ఫ్కు చెందిన ఒక ప్రముఖ చమురు సంస్థ ఓఎన్జీసీ నుంచి నాఫ్తా కొనుగోలు చేసిందట. అందుకు ఓఎన్జీసీకి దాదాపు 197 కోట్లు బకాయి పడ్డదట. డబ్బు ఎందుకు చెల్లించలేదు అని ఓఎన్జీసీ అడిగితే ఎప్పుడో పంపించేశామని చెప్పిందట. ఏమైనా పైసలు? మరి ముంబై సైబర్ పోలీసులకు ఓఎన్జీసీ అధికారులు ఆశ్రయించారు. వారి దర్యాప్తులో అసలు విషయం బయటపడ్డది. ఓఎన్జీసీలో లావాదేవీలు నిర్వహించే అధికారి మెయిల్ ఐడిని నేరగాళ్లు తస్కరించారట. అందులో కేవలం ఒకే ఒక్క అక్షరం మార్చి అనివార్య కారణాల వల్ల బ్యాంకు ఖాతా మార్చామని, కొత్త ఖాతాలో డబ్బులు వేయాలని గల్ఫ్ సంస్థకు సందేశం పంపించారట. మెసేజ్ పెట్టిరు. ఇదే నిజమని నమ్మిన ఆ సంస్థ ఆ కొత్త ఖాతాలో డబ్బులు వేసిందట. ఇట్లా ఎంత వేసింది? 197 కోట్లు వేసిందట. ఇగో రాష్ట్రంలో అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టిన ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ నుంచి నేరగాళ్లు 100 కోట్లు కొల్లగొట్టిరట. హైదరాబాద్ రెడ్డి ల్యాబ్స్ను బురిడి కొట్టించి 2,16,00,000 కొట్టేసిరట. దీనిపై నవంబర్ 7వ తేదీన బెంగళూరు సైబర్ పోలీసులు కేసు పెట్టిరట. దేశంలోని ఒక ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ నుంచి 2 కోట్లు కొల్లగొట్టిరట. ఎంత ఘోరంగా ఉన్నా చూడండి పరిస్థితి.